నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రంలో త్వరలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 194 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ రాష్ట్రంలో రైతులను నిట్ట నిలువున ముంచిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వైసీపీ నేతల ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీలను సకాలంలో పరిష్కరించకుంటే అధికారులపై చర్యలు తప్పవు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. యూనియన్లకు అతీతంగా జర్నలిస్టుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. జర్నలిస్టు డిమాండ్ డే కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ నేతల డిమాండ్. వార్తల్లోని వివరాలు. రాష్ట్రంలో త్వరలో 100 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మించడానికి 194 కోట్ల నిధులు మంజూరు చేసి ఆర్ఎండ్బి ఆధ్వర్యంలో నిర్మాణం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతోందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జీడి నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం పల్సవానిమిట్ట ఆరిమేని గంగమ్మ దేవస్థానంలో విగ్రహ ప్రతిష్ట మహాకుంభాభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం అలత్తూరు గ్రామ పంచాయతీ ఈడిగపల్లి గ్రామం విలేజ్ హెల్త్ క్లినిక్ 20.80 లక్షలతో నిర్మించిన భవనాన్ని ప్రభుత్వ విప్ మరియు జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ఇంటింటికి వైద్య సేవలు అందించడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017 సంవత్సరంలో విలేజ్ హెల్త్ క్లినిక్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారని, ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్లు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి ప్రజలకు ఇంటి వద్దకే వైద్య సేవలు అందించే కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ప్రతి విలేజ్ హెల్త్ క్లినిక్లో గల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్, ఏఎన్ఎంలు, ఆశాలు ఇంటింటి పరిశీలనకు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మెడికల్ ఆఫీసర్ వద్దకు అవసరమైతే సిహెచ్సికి తీసుకువెళ్లి వైద్యం అందించడం జరుగుతోందని తెలిపారు. విలేజ్ హెల్త్ క్లినిక్ ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు 105 రకాల మందులను పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో 18 సంవత్సరాలు పైబడిన స్త్రీ పురుషులకు ఎన్సిడి 3.0 సర్వే ద్వారా హైపర్ టెన్షన్, డయాబెటీస్, గుండె జబ్బులు, క్యాన్సర్ ఇలాంటి జబ్బులను గుర్తించి ప్రాథమిక దశలోనే వైద్యం అందించి ప్రాణాలు కాపాడే చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఏ చిన్న అవకాశం వచ్చినా గంగాధర్ నెల్లూరు చాలా వెనుకబడిన ప్రాంతం. చూడడానికి ఎక్కడ చూసినా పచ్చదనం ఉంటుంది తప్పిస్తే ఉపాధి అవకాశాలు లేవు. ఇక్కడ బాగా చదువుకున్న యువత బెంగళూరు పోతున్నారు. అక్కడ కొంతమంది స్థిరపడ్డారు. కానీ బెంగళూరుకు వలసలు పోకుండా ఈ ప్రాంతంలోనే కొన్ని పరిశ్రమలు తీసుకొస్తే, ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఈ ప్రాంతం కూడా బాగుపడుతుందని నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటాను. నేను ఎప్పుడు చూస్తుంటాను. థామస్ గారు ఏంటి మొదటిసారి ఎమ్మెల్యే గారు సమస్యలు, నియోజకవర్గ సమస్యల మీద చాలామంది సీనియర్ల కన్నా ఎక్కువ మాట్లాడుతుంటారని. అటువంటి శాసనసభ్యులు సోదరులు థామస్ గారు పసలవానిమిట్ట గ్రామస్తులకి, మరీ ముఖ్యంగా అక్క చెల్లెళ్ళకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఇవాళ అమ్మవారి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా కొంతమంది మిత్రుల ద్వారా సిద్ధరాజు గారు నన్ను సంప్రదించడం, అదేవిధంగా బాబురాజు గారు కూడా సంప్రదించడం, కోరిన కోరికలు తీర్చే కల్పవరిగా మీరు అందరూ భావిస్తున్నారు కాబట్టి అమ్మవారికి ఇవాళ సిద్ధరాజు గారు ఎప్పుడు వాళ్ళ పూర్వీకులు చిన్న గుడి దగ్గర పెట్టిన ఆ అమ్మవారి దీన్ని తీసుకొచ్చి వాళ్ళ గుడి కట్టి దాంట్లో విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రైతులు ఎన్నికల సమయంలో దేవుళ్లుగాను, ఎన్నికల అనంతరం భిక్షగాళ్లుగాను కనిపిస్తుంటారని వైకాపా నేతలు తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వైకాపా నేతలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కుప్పం నియోజకవర్గ సమన్వయకర్త ఎమ్మెల్సీ కార్జాల భరత్, చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి, పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులను నిట్టు నిలువున ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అని, సూపర్ 6 పథకాలలో భాగంగా ఏడాది కాలంగా రైతులకు అందవలసిన అన్నదాత సుఖీభవ పథకానికి సొమ్ములు జమ చేయలేదని, అయితే 2వ విడత అర్హులైన రైతులందరికీ ఈ పథకం అమలు చేస్తామని గొప్పలు చెప్పి పథకానికి అర్హులైన రైతుల ఖాతాలలో సొమ్ములు జమ చేయకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఎన్నికల సమయంలో మాత్రమే రైతులు గుర్తు వస్తుంటారని, ఎన్నికల అనంతరం రైతులను భిక్షగాళ్లుగా చూసే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా జిల్లాలో 25,746 మంది రైతులకు ఖాతాలో సొమ్ములు జమ కాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా వ్యవసాయానికి అవసరమైన ఎరువులు కూడా అందించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదని, రైతులకు అందవలసిన ఎరువుల్లో కొరత సృష్టించి బ్లాక్ మార్కెట్ ద్వారా అధిక రేట్లకు దళారులు అమ్మి సొమ్ము చేసుకోవడం జరుగుతోందన్నారు. ఇప్పటికైనా రైతులు పడుతున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి అందవలసిన ప్రోత్సాహకాలను అందజేయాలని, లేని పక్షంలో వైకాపా పార్టీ రైతులకు అండగా నిలిచి పోరాటాలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ పరిశీలకులు రాజశేఖర్ రెడ్డి, మొదలియార్ సంఘం రాష్ట్ర విభాగ అధ్యక్షులు జ్ఞాన జగదీష్, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ గాయత్రీదేవి, కిషోర్ రెడ్డి, హరిరెడ్డి, బుజ్జిరెడ్డి, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మోసాల పర్వం కంటిన్యూ అవుతున్న తరుణంలో, రైతుల్ని కూడా హైటెక్ మోసాలకు గురి చేస్తున్నటువంటి తరుణంలో గడిచిన 2-3 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు తన నోటితో తానే రైతులకు ఏ రకంగా మోసం చేస్తానని చెప్పినటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి విజిట్ చేస్తే తప్పితే రైతులకు ఎంఎస్పీ కూడా రానటువంటి ఈ తరుణంలో కనీసం ఈసారైనా ఇచ్చిన హామీని నిలబెట్టుకునే విధంగా రైతుల్ని కూడా మోసం చేయకూడదు అనేటటువంటి భావనతో ఈరోజు కలెక్టర్ గారికి మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా వరకు గడిచిన ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీల్ని తుంగలో తొక్కుతూ ఈ రైతు భరోసా ఏదైతే మేము ఇచ్చినామో దాంట్లో కూడా ఎన్నో ఆంక్షలు పెట్టి చాలా మందికి రానికుండా కూడా చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వీళ్లకు రాబోయేటటువంటి కాలంలో ప్రజలు ఏ రకమైనటువంటి బుద్ధి చెప్తారు అనేది వీళ్ళకి ఇప్పటికీ అర్థమవుతా ఉంది. మొన్న జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి విజిట్ ఏదైతే ఉందో అది ఆయన వచ్చితే తప్పితే ఇక్కడ మ్యాంగో ఎంఎస్పీ కూడా రేటు కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము గలం విప్పడానికి ముందుంటాం. ఖచ్చితంగా రైతులకు న్యాయం జరిగే విధంగా మేము పోరాటం కూడా చేస్తామని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గడిచిన సంవత్సరం రోజుల్లో ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర అనేది రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు. దాంట్లో భాగంగా ధాన్యానికి కావచ్చు, మన జిల్లాలో మామిడికాయలకు కావచ్చు, పొగాకు కావచ్చు, కోకో కావచ్చు, అనేక రకమైన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదు. ధరల స్థిరీకరణ అనే విధంగా కూడా ఎలక్షన్స్ ముందు చెప్పారు. ఈరోజు ధరల స్థిరీకరణ అనేది ఎక్కడ కూడా లేదు. అదేవిధంగా సకాలంలో రైతులకు ఎరువులు అందించడం లేదు, విత్తనాలు అందించడం లేదు. గత సంవత్సరం రోజులు పూర్తిగా అన్నదాత సుఖీభవ ఏ రైతుకు కూడా చిల్లి గవ్వ ఇవ్వలేదు. ఈరోజు మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది రైతు అకౌంట్లో పడింది, కానీ మిగతా రైతులకు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలో అది చాలా మందికి ఏదో ఒక విధమైన ఆంక్షలు పెట్టి చాలా మందికి ఆ పథకం కూడా ఇవ్వలేదు. దాని మీద ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం జిల్లాలో నాయకులందరం, అదేవిధంగా మా అబ్జర్వర్ గారు అందరం కలిసి
కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొని వివిధ సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి, ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడెల్లు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, ఆర్డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్లు విజయలక్ష్మి, ప్రసన్న కుమారిలు, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్జీదారులు సంతృప్తి చెందేలా వేగంగా పరిష్కరించినప్పుడే అధికారులపై విశ్వాసం కలుగుతుందన్నారు. మొత్తం 320 అర్జీలు అందగా ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 228, పోలీస్ శాఖ 9, పంచాయతీరాజ్ 3, డిఈఓ 5, వ్యవసాయ శాఖ 1, పౌర సరఫరాల శాఖ 2, డిఆర్డీఏ 40, డ్వామా 6, ఏపీఎస్పీడీసీఎల్ 3, మున్సిపల్ శాఖ 4, గురుకులం 2, సర్వశిక్ష అభియాన్ 2, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు 1, యానిమల్ హస్బెండరీ 8, నీటి వనరులకు 4, సాంఘిక సంక్షేమ శాఖ 1, ఎంపీడీఓ కార్వేట్ నగరం 1 అర్జీలు అందాయన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు సమస్యలను జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, ట్రైనీ కలెక్టర్, డిఆర్ఓ, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు తదితరులు పాల్గొన్నారు. యూనియన్లకు అతీతంగా అక్రిడేషన్ కలిగిన ప్రతి జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేట్ విద్యా సంస్థలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేశారు. జర్నలిస్ట్ డిమాండ్ డేను పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లోని ప్రజల సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ప్రకాష్ కలెక్టర్తో మాట్లాడుతూ చిత్తూరు నగరంలోని ఒక జర్నలిస్ట్ యూనియన్ సభ్యుల పిల్లలకు మాత్రమే ప్రైవేటు పాఠశాలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని ప్రచారం జరుగుతోందన్నారు. అన్ని యూనియన్ల సభ్యుల పిల్లలకు రాయితీ వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు అక్రిడేషన్ అందేలా చూడాలని, 3 సెంట్ల మేర ఇళ్ల స్థలాలను కేటాయించాలని, జర్నలిస్టులపై దాడులను నివారించాలని, మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, వృద్ధ జర్నలిస్టుల కోసం ఆశ్రమాలను ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ యూనియన్లతో నిమిత్తం లేకుండా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టు పిల్లలందరికీ ప్రైవేట్ పాఠశాలలో ఫీజు రాయితీ వర్తిస్తుందని, జర్నలిస్టులపై దాడులు చేసే వారి వివరాలను పోలీస్ ఎఫ్ఐఆర్తో సహా తనకు అందజేస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. అదేవిధంగా చిత్తూరు నగరంలో పనిచేస్తున్న ఇల్లు లేని జర్నలిస్టుల వివరాలను తనకు అందజేస్తే తప్పకుండా వారికి ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కాగా ధర్నా కార్యక్రమంతో పాటు కలెక్టర్ను కలిసిన వారిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి పట్నం కృపానందరెడ్డి, సంయుక్త కార్యదర్శి యాదవేంద్ర రెడ్డి, ప్రచార కార్యదర్శి దినేష్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జయచంద్ర, నీరజాక్షులు, ఉపాధ్యక్షులు కమలాపతి రెడ్డి, కృష్ణమూర్తి రెడ్డి, ఏపీడబ్ల్యూజేఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేశవులు, బాలసుబ్రహ్మణ్యం, ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, కోశాధికారి నాగరాజు, సంయుక్త కార్యదర్శులు కుబేంద్రన్, తులసిరెడ్డి, సురేంద్రరెడ్డి, సత్యం ప్రసాద్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఇవాళ చిత్తూరు జిల్లాలో ఏదైతే జర్నలిస్టులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన ఆందోళన చేయడం జరిగింది. ప్రధానంగా జర్నలిస్ట్ అందరికీ కూడా, అర్హులైన జర్నలిస్ట్ అందరికీ కూడా అక్రిడేషన్ ఇవ్వాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలతో పాటు మీ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టడానికి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదివరకే జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది జర్నలిస్టులు అనేక రకాల దాడులకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రమైన చిత్తూరులో జర్నలిస్టులు అందరూ ధర్నా చేయడం జరిగింది. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పరిష్కరించాలి. రైల్వే పాసులను పునరుద్ధరించాలి. జర్నలిస్టులు ప్రజాసేవ కోసం పనిచేస్తున్నారు. ప్రజాప్రతినిధులకు ఏ విధంగా అయితే టోల్ గేట్ మినహాయింపు ఉందో అదే విధంగా జర్నలిస్టులకు టోల్ గేట్ మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణ ఉత్తర్వులు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏళ్ల తరబడి తమ సమస్యలను పరిష్కరించాలంటూ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరిగిన సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపం చెందిన ఓ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు కలెక్టరేట్లో సోమవారం చోటు చేసుకుంది. ఈ ఘటన జరగడం అధికారుల బాధ్యతారాహిత్యానికి దర్పణం పడుతోందనే విమర్శలు వచ్చాయి. పురుగుల మందు తాగిన రైతును 108లో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి బాధితుడి భార్య శ్యామలమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా వీకోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన చౌడప్ప, శ్యామలమ్మ దంపతులు నిరుపేద రైతులు. వీరికి ప్రభుత్వం గతంలో 2 ఎకరాల భూమి ఇచ్చింది. ఈ భూమితో పాటు మరో 1.5 ఎకరా భూమి వారి కుటుంబానికి ఉంది. ఈ భూమే వీరికి జీవనాధారం. అయితే ఈ భూమిలో కొంత భాగాన్ని అదే గ్రామానికి చెందిన రామకృష్ణప్ప అనే మోతుబారి రైతు ఆక్రమించాడు. దీంతో చౌడప్ప తనకు న్యాయం చేయాలని అధికారుల వద్దకు వెళ్లి చాలాసార్లు ఫిర్యాదు చేశారు. అయితే స్థానిక అధికారులు న్యాయం చేయకపోవడంతో చౌడప్ప కలెక్టర్ వద్దకు రావడం మొదలు పెట్టాడు. ఇటీవల కొంతకాలంగా రామకృష్ణప్ప ఈ పేదవాడి భూమిని మరింత ఆక్రమించడం మొదలుపెట్టాడు. దీంతో చౌడప్ప చాలా పర్యాయాలు చిత్తూరు కలెక్టరేట్కు వచ్చి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాడు. వైసీపీ హయాంలో స్పందనలో కూడా పలు పర్యాయాలు ఫిర్యాదు చేశాడు. అయినా ఆయనకు న్యాయం జరగలేదు. దీంతో చౌడప్ప ఆయన భార్య శ్యామలమ్మ మళ్లీ చిత్తూరులో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్ సుమిత్ కుమార్కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సమస్యపై వేరే వారిని కలవాలని కలెక్టర్ ఈ దంపతులకు సూచించారు. తీవ్ర నిరాశకు గురైన చౌడప్ప, శ్యామలమ్మ దంపతులు బయటకు వచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవనం ముందు భాగాన నిలబడి ముందుగానే తన వెంట తెచ్చుకున్న పురుగుల మందును చౌడప్ప తాగాడు. చౌడప్ప అక్కడే కూర్చొని వాంతులు చేసుకోవడంతో గమనించిన అధికారులు అంబులెన్స్ను పిలిపించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. తూటు కొట్టిన మాకు సమస్య జరగలేదు. బెంగళూరు దాకా పోయినాము. లాస్ట్ సొందనాల్లో కూడా 2-3 కిటాలు అజ్జీలు ఇచ్చినాము, 10 కిటాలు ఇచ్చినాము, జరగలేదు. ఈసారి లాస్ట్ సారి ఇస్తామని వచ్చి బ్యాగ్ లో అది ఉండింది సార్, నాకు కూడా తెలియదు. పాయిజన్ తాగేసినాడు సార్ రామకృష్ణ గౌడు.
ఎవరు లేరు సార్, మేము ఇద్దరే ఉన్నాము. మీకు సంతానం లేదా? లేదు సార్, మాకు సంతానం గింతానం ఎవరు లేరు. ఎన్ని ఎకరాలు ఉంది మీ పైన? మా పైన 2 ఎకరాలే సార్ ఉన్నది. అది గవర్నమెంట్ ఇచ్చిన పట్టానా మీ సొంతమా? గవర్నమెంట్ ఇచ్చిన పట్ట 2 ఎకరాలు మాత్రమే ఉన్నది సార్. ఇంకా 3 ఎకరాల సిల్లర్ సార్ పెట్టది. అది ఇంక మిగిలినది వేరే అయినా నాది దౌర్జన్యంగా లోడుకునే వస్తా ఉన్నారు సార్ వాళ్ళు. ఇది ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది ఈ విధంగా? ఈ సార్ ఒక 40-50 ఏళ్ళు ఇంకా జరుగుతాం సార్. వారమే ఒక 50 ఏళ్ళు ఇంకానే జరుగుతా ఉంది సార్. అది మీకు పెళ్లి కాకముందు నుంచి? మాకు పెళ్లి కాకముందు ఇంకా జరుగుతా ఉన్నది సార్. ఎన్నిసార్లు మీరు అక్కడ తహసీల్దార్ చెప్పుంటారు? ఒక 100 కితాలంటే కూడా చేస్తే సార్ తహసీల్దార్ తగ్గ. మా మామతో ఇంకా కూడా వెళ్ళినాడు. నేను వచ్చినాక ఒక 100 కితాలైనా ఇచ్చినాం సార్. మాకు న్యాయం జరగలేదు. ఎంటైన్ చౌడప్ప, నా పేరు శ్యామలం సార్. ఏ ఊరంటే? వీకోట మండలము, నడమంత్రం గ్రామం. భూమి చాలా ఎకరాలు ఉన్నా సార్ ఆయనకి. అది లోడుకొని వానికి ఉన్న విడకూడదు, వదలకూడదు అని వస్తూ ఉంటారు సార్ వాళ్ళు. మాకు ఒక రావు కూడా ఉండుకోద్దు ఉంటారు సార్ వాళ్ళు. చేయలేదు సార్ ఎవరు కూడా, కానీ కలెక్టర్ గారు కూడా న్యాయం చేయలేదు సార్. మేము ఫస్ట్ లో అర్జీలు ఇచ్చినప్పుడు ఈసారైనా న్యాయం చేస్తారంటే ఈసారి కూడా పక్క మేడంకి వెళ్ళు ఎత్తుకోపోయి నేను ఎవరికి వేరే వాళ్ళకి చెప్పినాను. ఎప్పుడు చెప్తా ఉంటే నేనేం సార్ చేసేది చెప్పండి సార్. మేము చిత్తూరు ఇంకా తమ గ్రామంలోని గ్రామ కంఠానికి చెందిన సుమారు 50 సెంట్ల భూమిని అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు ఆక్రమించుకుంటున్నారని గుడిపాల మండలం పాపిశెట్టిపల్లి గ్రామస్తులు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లా గుడిపాల మండలం పాపిశెట్టిపల్లిలో సర్వే నెంబర్ 2లో ఉన్న గ్రామ కంఠానికి చెందిన 50 సెంట్ల భూమిలో అదే గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం నాయుడు వారి కుటుంబ సభ్యులు ఆక్రమించుకొని వ్యవసాయంతో పాటు పళ్ళ తోటలు పెంచుకుంటూ సమీపంలో ఉన్న ప్రాంతంలో ఇళ్లను నిర్మించుకునే వారి ఇంటి స్థలాలను ఆక్రమించుకునే ప్రయత్నం చేయడంతో పాటు వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఘర్షణలకు పాల్పడుతున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఆక్రమించుకున్న స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అదే స్థలంలో గ్రామస్తులకు ఇంటి పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళందరిపైకి దౌర్జన్యం జగడాలాడుతున్నారు సార్. పొద్దున పుట్టి ఇదే పని వాళ్ళకి. పోలీస్ మేము ఎక్కడ బయట ఉంటామో, ఆయన ఏదో వీడియోగా పనిచేసినాడు. ఆయన ఏం చేస్తారు, రోజుకి ఒక కలెక్టర్ ఆఫీస్ దగ్గర కలెక్టర్ వారికి ఒక అర్జీ, జాయింట్ కలెక్టర్ వారికి ఒక అర్జీ, లేకపోతే డిఆర్ఓ సార్కి ఒక అర్జీ, ఎంఆర్ఓ ఒక అర్జీ ఇచ్చేది. రోజుకి ఒకసారి సర్వేయర్ వస్తారు, వాళ్ళు కొలుస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు భయం అవుతుంది పెద్దవాళ్ళకి. చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. పోలీసులు పంపించేది, ఊరికి ఏదో ఒకటి చెప్పేసేది, పోలీసులు పంపించేది. మేము ఎవరైతే వాళ్ళకి భూమిలోకి పోలేదు, వాళ్ళ గ్రామ కంఠంలో ఎవరెవరు అనుభవిస్తా ఉన్నామో దాంట్లోనే ఉంటాం మేమైతే. మా ఇల్లు అయితే 1967 ఇప్పుడు మా తాత ముత్తాతలోని మేము అక్కడే ఉన్నాము. ఆ ఇల్లు పైన మీరు వచ్చినా కూడా బోర్డు అన్ని ఉంది. కాకపోతే ఇప్పుడు మా ఇంట్లో 5 అడుగులు వస్తుందంట. వాళ్ళు ఎప్పుడో ఒక 15 లేదా 15-20 సంవత్సరాల ముందు కొన్నారు వేరే వాళ్ళ దగ్గర. ఇప్పుడు వాళ్ళు రాజీ చేసిపోయినారంట. 45 అడుగులు ఉందంట. కాబట్టి 45 అడుగులు లేదు కాబట్టి మా ఇల్లు కొట్టేసి ఇప్పుడు మేము రిపేర్ చేస్తున్నాం, ఇల్లు కొత్తది కడుతున్నాం. మా ఇంట్లో 5 అడుగులు కావాలంటారు. వీళ్ళు పొలం ఉంది, ఆడవాళ్ళకి సంబంధమే లేదు. ఈ గ్రామ కంట్రోల్లో మాకు కావాలని ఇంకొకరు పైన పోతారు. పోలీస్ సహాయం తీసుకుని మాకు గ్రామ కంఠం ఆక్యుపై చేసుకొని మా మీద దౌర్జన్యం చేస్తూ అడిగిన వాళ్ళంతా, ప్రతి ఒక్కరిని అడిగిన వాళ్ళంతా పోలీస్ కంప్లీట్ ఇస్తూ పోలీసు వాళ్ళ సహాయంతో వాళ్ళకి ఏదో ఆయన వీడబ్ల్యూగా పనిచేశాడు మండలంలో. అందరు పాస్బుక్ లో నెంబర్లు పెరిగేది, అందరి నెంబర్లు పెరిగేసేది కాకుండా అందరిని దౌర్జన్యాలు చేసేది పోలీసుల ద్వారా. ఎంఆర్ఓ గానీ కలెక్టర్ ఇప్పటికి 5 మాటలు 6 మాటలు ఒక్కడి మీద భాస్కర్ నాయుడు మీద అర్జీలు ఇచ్చిన్నారు. ఆల్రెడీ కంప్లీట్ కూడా ఉన్నాయి నా దగ్గర. కాణిపాకం గ్రామ పంచాయతీకి చెందిన ఆస్తులను పంచాయతీకి కేటాయించాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా అమలు చేయడంలో రెవెన్యూ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మాజీ సర్పంచ్ గోపినాథ్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాణిపాకం పంచాయతీకి చెందిన ఆస్తులు, శ్మశానంకు సంబంధించిన భూములపై హైకోర్టులో ఎండోర్స్మెంట్ అధికారులు కేసు వేశారని, అయితే పంచాయతీకి అనుకూలంగా తీర్పు వచ్చిందని అన్నారు. హైకోర్టు నిబంధన ఉల్లంఘించి 1Bలో ఎక్కించి సర్వే చేసి పంచాయతీకి తీరని అన్యాయం చేస్తున్నారని, దీనిపై 17 సంవత్సరాలు పోరాడుతున్నారని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించినా
వారు తూతూ మంత్రంగా సర్వేలు చేసి పంచాయతీకి చెందాల్సిన భూములు కేటాయించకుండా పైరవీలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు గ్రామ పంచాయతీ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు నారాయణ స్వామి, బాలకృష్ణ, గోవిందస్వామి, వేలు, రాజా తదితరులు పాల్గొన్నారు. 2 కేసులు మేము ఈఓ మీద వేసి ఆర్డర్లు పొంది ఉన్నాం. హైకోర్టు ఆర్డర్లు పొంది ఉంటే హైకోర్టు ఆర్డర్లే సర్పంచ్ కానీ, డిపో కానీ, సెక్రటరీకి సర్పంచ్కి హైకోర్టు ఆర్డర్లు డైరెక్ట్ గా రిలే ఇచ్చి ఉండారు, డైరెక్షన్ ఇచ్చి ఉండారు. దీన్ని యాక్షన్ తీసుకోవాలి, మేము చర్య తీసుకుంటాము అని గవర్నమెంట్ చెప్పి ఉంటుంది, డిపో చెప్పి ఉంటాడు, కలెక్టర్ చెప్పి ఉంటాడు. కానీ సర్పంచ్ కానీ, సెక్రటరీ కానీ చట్టతో కూడా కాణిపక్క పంచాయతీని సమాధానం లేకుండా నాశనం చేస్తుంటారు. దయచేసి ఇప్పుడు వచ్చి నేను ఆల్రెడీ 2020 పోయిన నెల 2వ తేదీ కలెక్టర్కి ఇచ్చిన నోట్లో మీకు అందరికీ కూడా తెలుసు, దాంట్లో అన్ని కేసు నెంబర్లు ఉంది. ఇప్పుడు కేసు నెంబర్లతో సహా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా గ్రీవెన్స్ నుంచి కూడా నాకు వచ్చింది, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కూడా వచ్చింది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి, పవన్ కళ్యాణ్ దృష్టికి, కలెక్టర్ గారు కూడా ఇది సున్నగా ఆయన దృష్టికి పోలా. ఎందుకంటే కలెక్టర్ మీద ఈఓ కంటెంప్ట్ కేసు గెలిచినామంటే కలెక్టర్కి తెలుసు. ఎందుకంటే కలెక్టర్ దృష్టిలో ఎత్తుకున్నారు కింద అధికారులు, పంచాయతీలో ఉండేవాళ్ళు ఈఓ చెప్పిందే కలెక్టర్ వింటాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.